హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈరోజు ఈ వీడియోలో సండే రోజు వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నా। బిజీగానైతే అయిపోయింది। ఆ రోజు అయితే గడిచిపోయినట్లయితే మీ అందరికైతే షేర్ చేస్తున్నా ఎట్లా గడిచింది మా సండే అని। సో మేమైతే మార్నింగే పొలం దగ్గరికి అయితే వెళ్ళినుంటిమి। అక్కడనైతే మాకు ఏమేమి హార్వెస్ట్ చేస్తున్నాము, ఏమేమి చెట్లు ఉన్నాయి, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అయితే షేర్ చేస్తున్నా। చూడండి వీడియోనైతే, వీడియో లాస్ట్ వరకు చూడండి। టమాటాలు అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చిన్నగా। ఇంకా మిర్చీస్ రెండు రకాలుగా ఉన్నాయి, కొంచెం పెద్ద సైజు ఇంకా సన్నగా ఉండే మిర్చీలు కూడా ఉన్నాయి। మిర్చీలు కూడా కారం కొంచెం కారం తక్కువ ఉండేటి 2 వెరైటీస్ అయితే ఉన్నాయి। అంతేకాకుండా బూడిది గుమ్మడి అని సో అందరు యూజ్ చేస్తుంటారు కదా, ఈ మధ్యలో అయితే జ్యూస్ కూడా తాగుతారు కొద్దిమంది అయితే స్టార్ట్ చేసిరు। సో అదైతే ఇప్పుడు మీకు షేర్ చేస్తా। దాని ఫ్లవర్ ఎట్లుంటుంది, తీగవారే వెజిటేబుల్ అది। సో ఈ బంతిపూలు కూడా 2-3 రకాలు అయితే ఉన్నాయి। సో గుమ్మడి అన్న కదా, దాని ఫ్లవర్ అయితే ఇట్లుంటుంది, చిన్న పింద ఇది। సో కొంచెం పెద్ద సైజ్ అయిన తర్వాత అయితే మనం యూజ్ చేసుకుంటాము ఇళ్ళల్లో కట్టుకోవడానికి, దిష్టికి ఇంకా జ్యూస్కి డిఫరెంట్గా అయితే అందరు వాడుతూ ఉంటారు। సో దాన్ని చూస్తారు కానీ చెట్టు అయితే ఎక్కువ మందికి తెలిసి ఉండదు, అందుకే షేర్ చేస్తున్నా। చూడండి ఇదైతే బూడిద గుమ్మడి ఇట్లుంటుంది, తీగ ఆకులు కూడాను। సో ఇంకా ఈ పట్టుకుచ్చుల పువ్వులు మీ సైడ్ ఏమంటారు దీన్ని? మేమైతే బతుకమ్మలకు యూజ్ చేసుకుంటాము, కేవలం బతుకమ్మల కోసం అయితే చెట్లు పెట్టుకుంటారు చేన్ల దగ్గర। సో చాలా మందికి ఈ చెట్లు కూడా ఎట్లుంటాయా అని తెలియదు అసలు। ఇవైతే పట్టుకుచ్చుల అంటారు, ఇంకా కొంచెం పెద్ద సైజు కూడా ఉంటాయి। ఈ బంతిపూలు ఇదొక రకమైన బంతిపూలు అయితే ఉన్నాయి। సో మేమైతే ఇవన్నీ హార్వెస్ట్ అయితే చేస్తున్నాము। ఇది కొంచెం ప్లేస్ ఉంచి వెజిటేబుల్స్కి ఇంకా ఫ్లవర్స్ కోసం అయితే చేస్తారు। అటు సైడ్ మొత్తము వరి పత్తి ఉంటుంది। సో మేమైతే చెట్టు చూస్తున్నాం, సన్నగా ఉన్నాయి పూలు, పెద్ద సైజ్ అయితే లేవు అని। సో పెద్ద సైజు ఉంటే బతుకమ్మ వేసుకోవడానికి అయితే బాగుంటుంది, అందుకోసం అని చూస్తున్నాం ఇట్లుంటే బాగుండు చెట్టు మొత్తము అని। ఈ బతుకమ్మ వేర్చుకునే పట్టుకుచ్చు పువ్వులను అయితే మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి। మేమైతే పట్టుకుచ్చులు అంటాం, కొంచెం మేరునుష్లా ఉంటాయి, కొంచెం రెడ్ కలర్ అయితే ఉంటుంది ఈ కలరు। సో కొన్ని ముద్దగా పూస్తాయి, మంచిగా ఉంటాయి। ఇదైతే తోటబెండ। సో ఇవైతే ఎక్కువ మందికి ఇష్టం ఉంటుంది, తోటబెండ పులుసు వేసుకొని చింతపండు పులుసుతోని తినడానికి ఇష్టం ఉంటుంది। గ్రీన్ కలర్ అయితే హైబ్రిడ్ బెండ, మామూలుగా ఎనీ సీజన్లో దొరుకుతుంది కానీ ఆ బెండలు అయితే దొరకాయి ఎక్కువ। సో మేమైతే ఇవన్నీ హార్వెస్ట్ చేసినాము। ఇక ఇదంతా పత్తి చేను, అక్కడక్కడ తాటి చెట్లు అయితే ఉంటాయి మా చేను మొత్తము। ఇంకా కూరగాయలన్నీ తెంపుకొని ఇంటికి వచ్చిన తర్వాతనైతే కుంకుడుగాయలు, చెట్టుకున్న మందార ఆకులు, పూలు తెంపుకొని షాంపూ ప్రిపేర్ చేసుకొని మంచిగా హెడ్ బాత్ అయితే చేసినాము। ఎందుకని అంటే ఆ రోజైతే మా ఊళ్ళో బతుకమ్మ వస్తుంది కాబట్టి బతుకమ్మ సంబరాలు షూట్ అయితే ఉండే బతుకమ్మ పాట పైన। సో అక్కడికైతే వెళ్ళినుంటిమి। మొత్తం క్లిప్ అయితే యాడ్ చేద్దామంటే ఏమన్నా ఇష్యూస్ అయితే ఏమో అని చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నా। వీడియోను లాస్ట్ వరకు చూసినట్లయితే థ్యాంక్ యూ। నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ వెళ్ళి విజిట్ చేయండి, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియో షూట్ నుండి వచ్చేసరికి అయితే నైట్ 9 అయితే అయ్యింది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।